హైదరాబాద్లో గణేష్ నిమజ్జనాల కార్యక్రమం కొనసాగుతోంది. 9 రోజుల పాటు పూజలు అందుకున్న గణేష్ ప్రతిమలు హుస్సేన్ సాగర్కు చేరుకుంటున్నాయి. ఇక క్రైన్ల సాయంతో వినాయక్ సాగర్లో గణనాథులను నిమజ్జనం చేస్తున్నారు. భారీ ఎత్తున భక్తులు హుస్సేన్ సాగర్కు చేరుకుంటున్నారు. నగర వ్యాప్తంగా కొలువుదీరిన గణేష్లను ఒక్కసారిగా చూసేటువంటి అవకాశం హుస్సేన్ సాగర్ పరిసరాల్లో ఉంటుంది. దీంతో భక్తులు స్వామివార్లను చూస్తూ మంత్రముగ్ధులవుతున్నారు. నిమజ్జనాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తున్నారు. సో గణేష్ నిమజ్జనానికి సంబంధించి తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి మా ప్రతినిధి నాగేంద్ర మరింత సమాచారం అందిస్తారు. థ్యాంక్ యూ. హైదరాబాద్ నగరం అంతా కూడా ఆ మహాగణనాథునికి సంబంధించినటువంటి నామస్మరణతో మారుమోగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ముఖ్యంగా మహాగణనాథునికి సంబంధించినటువంటి శోభాయాత్ర అత్యంత వైభవంగా నడుస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూడవచ్చు. ఆ ఖైరతాబాద్ మహాగణనాథునికి సంబంధించినటువంటి నిమజ్జనం జరిగినటువంటి ప్రదేశంలో మన ప్రస్తుతం ఉదయం నుంచి కూడా వేలాది విగ్రహాలన్నీ కూడా ప్రస్తుతం ఆ మహాగణనాథునికి సంబంధించినటువంటి నామస్మరణ మారుమోగడంతో పాటు అదేవిధంగా వేలాదిగా తరలి వస్తున్నటువంటి ఆ గణనాథులకు సంబంధించినటువంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా ఆ భక్తులతో అదేవిధంగా పర్యాటకులతో పూర్తిగా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా హుస్సేన్ సాగర్ నలువైపులా కూడా ప్రత్యేకంగా 40 క్రేన్లు ఏర్పాటు చేయడం జరిగింది. భారీగా తరలి వస్తున్నటువంటి ఆ భారీ గణనాథులన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు కూడా నిమజ్జనం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా వేలాది మంది పోలీసుల పటిష్ట భద్రత నడుమ ఈ మహాగణనాథులకు సంబంధించినటువంటి శోభాయాత్ర అత్యంత వైభవంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ ఖైరతాబాద్ మహాగణనాథుని నిమజ్జనం చేసినటువంటి ప్రదేశంలో ముఖ్యంగా ప్రతి ఒక్కరు భక్తులంతా కూడా గణనాథుని నిమజ్జనం చేసినటువంటి ప్రాంతాన్ని అంతా కూడా తిలకిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి వారిని మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చిన్న పెద్ద అనేటటువంటి తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఆ మహాగణనాథులు గంగమ్మ ఒడిలోకి చేరుతున్నటువంటి దృశ్యాలు చూస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఆ చిన్నారులందరినీ మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చి రేందమ్మా? మేడ్చల్. ఎట్లా చూస్తున్నారా గణనాథులకు సంబంధించినటువంటి ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది? హైదరాబాద్ నుంచి ఎట్లా మీరు 9 రోజుల పాటు విగ్రహాలు ఇంట్లో పూజలు చేస్తారా? చేసినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత 9 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథుల్ని ఆ గంగమ్మ ఒడిలోకి పంపుతుంది, ఏమనిపిస్తుంది? చాలా బాగా అనిపించింది చూస్తుంటే. ఏ క్లాస్ చదువుతున్నావు? 6th క్లాస్. నువ్వు చెప్పి ఏం చదువుతున్నామా, ఎక్కడి నుంచి వచ్చావు? 5th క్లాస్ చదువుతున్నా. నేతాజీ హై స్కూల్ నుంచి వచ్చాను. నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చి చూసాను. చేసాం. ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చినావా ఇక్కడికి? రాలేదు, ఇదే ఫస్ట్ టైం వచ్చింది. మరి ఇక్కడ ఏమనిపిస్తుంది, ఇంతమంది వస్తున్నారు? నాకు చాలా బాగా ఉంది. నేను ఫస్ట్ టైం చూసాను. నీకేమనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. చేసినావు ఇంట్లో పూజలన్నీ? చేసినాం. మరి ఇక్కడికి ఎప్పుడైనా గతంలో వచ్చినావా? ఇదే ఫస్ట్ టైమా? ఇదే ఫస్ట్ టైం. ఇది మతాన్ని చూస్తే చిన్నపిల్లలు ప్రతి ఒక్కరు కూడా తమ ఆనందాన్ని జై బోలో గణేష్ మహారాజ్ కి, ఇది మన మొత్తానికి చూసుకుంటే హుస్సేన్ సాగర్ ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా చిన్న పెద్ద అనేటటువంటి తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ చిన్నారులు ఏదైతే ఆ మహాగణనాథులకు సంబంధించినటువంటి నిమజ్జన కార్యక్రమాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చినటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చామా? ఇక్కడి నుంచి వచ్చింది పురాణపూల్.
ఎట్లా మొత్తానికి చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఆ మహాగణనాథునికి సంబంధించినటువంటి శోభాయాత్రలో వీరంతా కూడా పాలు పంచుకోవడం జరిగింది. ముఖ్యంగా వీరంతా కూడా హుస్సేన్ సాగర్ వద్ద ఖైరతాబాద్ మహాగణనాథుని నిమజ్జనం చేసినటువంటి ప్రదేశంలో ఉన్నారు. వారంతా కూడా మహాగణనాథుని నిమజ్జనం చేసినటువంటి ప్రదేశాన్ని చూస్తూ అదేవిధంగా మేము 9 రోజుల పాటు అత్యంత వైభవంగా పూజలు చేసిన తర్వాత ఇక్కడికి ఆ మహాగణనాథులు గంగమ్మ ఒడిలోకి చేరేటటువంటి దృశ్యాలన్నింటిని కూడా తిలకించేందుకు వచ్చామంటూ కూడా వీరంతా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్ నాగేంద్ర. ఓకే